మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఉచితమైన కృపలో మట్టలాదివారం అనే ఒక ప్రాముఖ్య ఆదివారము మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహింపబడింది. మట్టలాదివారము మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశమును ప్రపంచమంతటా విస్తరించిన క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే దినం. ఈ విశిష్టమైన దినమందే ప్రభువు తన శిష్యుల చేత కీర్తించబడ్డాడు, తను రక్షించుటకు వచ్చిన ప్రజల చేత తృణీకరింపబడ్డాడు. ఇదే దినమున ఇశ్రాయేలు ప్రజలకు తను తాను మెస్సియాగా రాజుగా ప్రకటించుకున్నప్పుడు తను నమ్మలేకపోయారు. వారం రోజులు తిరగక ముందే ఆయన్ను స్వాగతించిన ప్రజలు ఆయన్ను సిలువ వేయబడేటట్టు చేశారు. ఈ రాజుని గురించి ఈ ఉదయకాలమందు మనము ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. అందునిమిత్తము ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చూసినప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు, హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 6 వచనాలు, యోహాను రాసిన యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఆధారంగా ఈ ధ్యానము చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ వచ్చుచున్న రాజును రానయ్యున్న రాజును గురించిన ప్రవచనము పాత నిబంధనలో చెప్పబడింది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకర్యా ఈ మాటలు రాసినప్పుడు యెరూషలేము ఇంకా శిథిలావస్థలోనే ఉంది. క్రీస్తుకు పూర్వము 586లో బబులోనీయుల చేత నాశనం చేయబడిన పట్టణము. ఇప్పుడు క్రీస్తుకు పూర్వము 520వ సంవత్సరంలో కొంతమంది యూదులు తిరిగి వచ్చి పట్టణాన్ని దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. కానీ జకర్యా ప్రవక్త శిథిలమైన పట్టణం మీద దృష్టి మరల్చకుండా భవిష్యత్తులోనికి తొంగి చూచి రాజులకు రాజు ప్రభులకు ప్రభువు యెరూషలేములో ప్రవేశించనయ్యున్న ఆ సంగతిని ప్రవచిస్తూ ఉన్నాడు. మెస్సియా రాకతో యెరూషలేము మహిమతో నింపబడుతుందని ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ జాయ్. వెల్కమ్ హిమ్. ఇన్ ది ప్రాఫెసీ ఆఫ్ దిస్ కమింగ్ కింగ్ దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్. ఈ రానయ్యున్న రాజు వచ్చిన ప్రవచనంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రాఫెసీ. ఇది శక్తివంతమైన ప్రవచనము. దిస్ ఈజ్ ఎ ప్రిసైజ్ ప్రాఫెసీ. ఇది ఖచ్చితమైన ప్రవచనము. దిస్ ఈజ్ ఎ పర్సనల్ ప్రాఫెసీ. ఇది వ్యక్తిగతమైన ప్రవచనము. మొదటిది శక్తివంతమైన ప్రవచనము. 9వ వచనంలో, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు. మానవ చరిత్రలో ఎంతో ఆశతో ఎదురు చూచిన సంఘటన యెరూషలేములో నెరవేరనని ప్రవచిస్తూ ఉన్నాడు. మన ఆది తల్లిదండ్రులు ఏదెను వనములో పాపం చేసినప్పటి నుండి ఆదికాండము 3వ అధ్యాయము 15లో చెప్పబడిన విమోచకుని ఆగమనము కొరకు నిరీక్షించున్న ప్రజలు 1000 సంవత్సరముల పాటు బలిపీఠములు కట్టి వాటి మీద జంతువులను బలి ఇచ్చుచు తమ పాపములు కప్పమని ప్రాధేయపడిన ప్రజలు తమ పాపములు ఎనటెనటికి తీసివేయి విమోచకుని కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. జకర్యా ప్రవచనము రానయ్యున్న రాజు పాపములను కప్పుటయే కాదు, కానీ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి 1:21లో యేసు పుట్టుకను గూర్చి యోసేపుకు దూత చెప్పిన వాగ్దానం ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాన్ అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసు చేసిన పని ఇదే. మిలియన్ల గాలన్ల జంతు రక్తం చేయలేని పనిని సిలువనెక్కిన యేసు చేయగలిగాడు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 11, 14 వచనాల మధ్య భాగంలో, 9వ అధ్యాయము 11, 14 వచనాల మధ్య భాగంలో, 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పేర్కొనబడిన రీతిగా మానవ పాప రుణమంతటినీ తీసివేయడానికి విమోచన క్రయధనంగా తన రక్తాన్ని కార్చాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. ఇది శక్తివంతమైన ప్రవచనము. రెండవది, ఇది శక్తివంతమైన ప్రవచనం మాత్రమే కాదు, కానీ దిస్ ఈజ్ ఎ ప్రిసైజ్ ప్రాఫెసీ. ఇది ఖచ్చితమైన ప్రవచనము.
ఈ రాజు యెరూషలేము ప్రవేశించినప్పుడు వారు గుర్తుపట్టగలుగుతారని జకరియా ప్రవచిస్తూ ఉన్నాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన సాత్వికుడు, తను తాను రిక్తునిగా చేసుకొని దాన్ని బట్టి మనుషుల చేత తృణీకరింపబడినవాడు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకునుడి. ఆయన తన పట్టణంలోనికి ప్రవేశించడానికి గుర్రాన్ని కానీ రథాన్ని కానీ కోరడం లేదు, గాడిద మీద వస్తూ ఉన్నాడు. గాడిద పిల్ల బుద్ధి లేనిది, నడవలేనిది, ఎక్కిన వాడిని కిందకు పడవేసేది. నీవు ఆయన్ని గుర్తుపట్టగలవు, నీ వద్దకు ఏమీ లేనివాడుగా వచ్చుతున్న యేసు. 10వ వచనంలో రథములు లేకుండా, గుర్రములు లేకుండా, యుద్ధపు మీలు లేకుండా సమాధాన వార్తను ప్రకటించుచు ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం దయచేస్తాడు. ఈ సమాధాన సువార్త బూదిగంతముల వరకు ప్రకటింపబడుతుంది. 3వది, ఇది కేవలము శక్తివంతమైన ఖచ్చితమైన ప్రవచనం మాత్రమే కాదు, కానీ ఇది వ్యక్తిగతమైన ప్రవచనము, ఏ పర్సనల్ ప్రాఫెసీ. జకరియా 9:9 నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రతి వ్యక్తి కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 15 ఒక నాణ్యం తప్పిపోయింది, ఒక గొర్రె తప్పిపోయింది, ఒక కుమారుడు తప్పిపోయాడు. లూకా 19:10 జకరియా ఇంటికి నుండి మాట్లాడిన తర్వాత ప్రభు చెప్పిన మాట, నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే సంగతి. యోహాను 3:16 విశ్వసించి ప్రతివాడు. అపోస్తుల కార్యాలు 16:31 నేను నా ఇంటి వారును అనే మాటలు మనం చదివితే ఆయన ఒక్కొక్కరి కొరకు వస్తున్నాడనే సంగతి గమనించాలి. రెండవ భాగముగా రాజుగా వచ్చిన మెస్సియాను మరియా అభిషేకింపబడిన సందర్భం నేటి సువార్త పాఠంలో పేర్కొనబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 8 వచనాలు మనం చదివినప్పుడు హౌ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ఎక్స్ట్రావగెంట్ మేనర్, పొర్లి పారిపోయే అవధులు దాటే విధంగా ఆయన ఏ విధంగా ఆరాధించవచ్చో మరి మనకు మాదిరి చూపుతూ ఉంది. పాపులను రక్షించే కొరకే వచ్చినందున యేసు మెస్సీ అని విశ్వసించి మరి ఆయన అభిషేకించిన సందర్భంలో 3 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఒకటి, లవ్స్ ఎక్స్ట్రావగెన్స్. రెండవది, లవ్స్ హ్యూమిలిటీ. మూడవది, లవ్స్ అన్సెల్ఫిష్ కాన్షియస్నెస్. లవ్స్ ఎక్స్ట్రావగెన్స్, పొంగి పొర్లిన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. అక్కడ రాయబడిన సంగతి, మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు. యోధా లెక్క ప్రకారము 300 దేనారముల ఖరీదు కలిగిన అత్తరు. చరిత్రకారులు చెప్పే మాట, ఈ మొత్తము ఒక పనివానికి సంవత్సర కాలపు కూలి. ఒకవేళ మరియా తన వ్యక్తిగత అవసరతలు పక్కన పెట్టి సంవత్సర కాల సంపాదనతో ఈ అత్తరు కొని యేసుని ఈ దినాన్ని అభిషేకిస్తూ ఉంది. ఖర్చు అయిపోయిన ప్రేమ, దాచుకొనని ప్రేమ. అత్తరు బుడ్డి పగలగొట్టిందనే మాట ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి బొట్టు ఆయనకే చెందాలి అనే తపన. మరొక రీతిగా ఆలోచన చేస్తే గనుడు ఉపయోగించిన పాత్ర మరెవరో ఉపయోగించడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో ఆమె అత్తరు బుడ్డి పగలగొడతా ఉంది. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో, వెలయ్యాక నేను తీసుకునే దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను. దావీదు అరౌనాతో చెప్పిన మాట. రాజుగా వచ్చిన యేసు పట్ల మన ప్రేమ మనం ఏదో పోగొట్టుకునేటట్టు చేయాలి. అదే త్యాగపూరితమైన ప్రేమ, మరీ చూపిన ప్రేమ. రెండవది, వినయంతో కూడిన ప్రేమ. తల మీద అత్తరు పోయలేదు, కానీ యేసు పాదాలకి ఆమె అత్తరు పూసింది. ఏ గ్రేషియస్ లవ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో మరి ఐడెంటిటీకి వాడబడిన మాట, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి
తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. పాదములు తుడిచిన మరియ అనేక సందర్భాల్లో ప్రభు పాదాల దగ్గర కనబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు బేతనీయులో వారి గృహాన్ని దర్శించినప్పుడు యేసు పాదాల దగ్గర కూర్చున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో లాజరు చనిపోయాడు, ప్రభువు వారి పట్టణం వస్తా ఉన్నాడు, ముందు మార్త వెళ్ళింది, వచ్చి మరియను తీసుకువెళ్ళింది. సువార్తకుడు రాశాడు, మరి ఆయన పాదాల మీద పడి. మూడవ సందర్భం ఈరోజు మనం చదువుకున్న సువార్త వాక్యంలో ఆయన పాదాల దగ్గర. మొదటి వృత్తాంతం షీ వాజ్ లెర్నింగ్, ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటున్నామే. రెండవ సందర్భం షీ వాజ్ లీనింగ్, ఆయన మీద ఆధారపడతా ఉంది. మూడవది షీ వాజ్ లవింగ్, ఆమె ప్రేమిస్తూ ఉంది. మూడవ మాట నేను చెప్పాను, లవ్స్ అన్సెల్ఫ్ కాన్షియస్నెస్, తను గూర్చి ఏమీ ఆలోచన లేని ప్రేమ. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. యోధా సాంప్రదాయంలో స్త్రీలు బహిరంగ ప్రదేశాల్లో తల వెంట్రుకలు విప్పటం అనేది అమర్యాద, నీచము, గౌరవానికి భంగం. అయినా కానీ ప్రభువుని అభిషేకించడానికి తన ప్రేమను చూపుట్లో లోకము తన్ను అవమానించినా, హీనంగా చూసినా పర్వాలేదనుకుంది. ఏ ట్రూ లవ్. She risked both her dignity and reputation in making such a spontaneous, extravagant gesture. She broke all cultural norms, defied common sense. A generous love, a gracious love, a true love, and a believing love. రాజుగా ఆయన్ని అభిషేకించింది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని ఉంది. రాజుగా వచ్చిన యేసును క్రీస్తుగా, మెస్సియాగా, అభిషేకింపబడినవాడుగా చూడగలిగిన మరియ. ఒక ఆయన అన్నాడు, మినిస్ట్రీ టు జీసస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మినిస్ట్రీ ఫర్ జీసస్. ఆ రోజుల్లో చాలామంది దృష్టిలో ఆయన ఏ జూయిష్ రబ్బీ, ఏ మోరల్ టీచర్, an ideal figure, a religious genius, a revolutionary, a deluded fanatic. నీ దృష్టిలో ఆయన ఏమై ఉన్నాడు? మార్క్సు వార్త 14వ అధ్యాయం 8-9 వచనాల్లో ప్రభు చెప్పిన మాట, ఆమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకము ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. గొప్ప సర్టిఫికేట్ ఆమె పొందింది. నీ జీవితంలో ఈ మెస్సియాను గురించిన అనుభవం ఏమై ఉంది? మార్కు సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో పేతురు అంటున్నాడు, నీవు క్రీస్తు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఆయన క్రీస్తు కాదో తెలుసుకోవడానికి యోహాను తన శిష్యులను పంపుతూ ఉన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 17-21 వచ్చిన మధ్య భాగంలో మీ వినికిడిలో ఈ లేఖము నెరవేరినది అని చెప్తామన్నాడు. ఈ మట్లాదివారి దినాన్న యేసును గూర్చి నీ ఆలోచన ఏమై ఉన్నది? మరియ వలె ఆయన్ను మెస్సియాగా, క్రీస్తుగా, రాజుగా, విమోచకునిగా స్వీకరించగలుగుతూ ఉన్నావా? జకరియా ప్రవచనం మనం చూసినప్పుడు ఆ 9వ అధ్యాయము 11-12 వచనాల్లో నీరు లేని గొయ్యి అనగా బబులోను చెరలో నుండి విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిబంధన రక్తాన్ని బట్టి మెస్సియా ఇచ్చే విమోచనకు ఇది ముంగుర్తిగా ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రోమాపత్రికలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తాము. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఫ్రీడమ్ ఫ్రమ్ రాత్, ఉగ్రత నుండి విడుదల. 6వ అధ్యాయంలో ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపం నుండి విడుదల.
7వ అధ్యాయంలో ఫ్రీడమ్ ఫ్రమ్ లా, ధర్మశాస్త్రం నుండి విడుదల. 8వ అధ్యాయంలో ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్, మరణం నుండి విడుదల. ఇదే రక్షణ, ఇదే విమోచన. సాల్వేషన్ పాస్ట్ ఈజ్ డెలివరెన్స్ ఫ్రమ్ ది పెనాల్టీ ఆఫ్ సిన్. పాప శిక్ష నుండి తప్పించేది గత కాలంలో 2000 సంవత్సరాల క్రితం ప్రభు ముగించిన కార్యం. ప్రతివాడు నీతిమంతుడిగా చేయబడతాడు. సాల్వేషన్ ప్రజెంట్ ఈజ్ డెలివరెన్స్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్. వర్తమానంలో పాప శక్తి నుండి, పాప అధికారం నుండి మనం విడిపింపబడతాము. అది పరిశుద్ధపరచబడుట. సాల్వేషన్ ఫ్యూచర్ ఈజ్ డెలివరెన్స్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. పాపం యొక్క ప్రత్యక్షత మన జీవితంలో లేకుండా పోతుంది. అది మహింపరచబడ్డం. జకరియా 9:12 మనం చూసినప్పుడు, బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. పాప బంధకాల్లో పడి ఉన్న మనకు రాజుగా, మెస్సియాగా వచ్చిన యేసు ఇచ్చే నిరీక్షణ ఇదే. రోమాపత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ద్వారానే మనం సమాధాన స్థితి పొంది ఉన్నామంటున్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రక్తంతో కొనబడి దేవునికి ఒక రాజ్యంగా చేయబడతారు. కనుక ఈ దినాన్ని యెరూషలేము జయప్రవేశం చేస్తున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మెస్సియా మనందరినీ ఒక రాజ్యంగా చేసి మనను ఆయన రక్తంతో కొని ఆయన బిడ్డలుగా ప్రతిష్ఠిస్తూ ఉండగా ఆహ్వానాన్ని అంగీకరించే స్థితిలో మనం ఉన్నామా? ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా, లేక విమోచింపబడిన విశ్వాస వీరుల జాబితా మనం చూస్తాము. మనకి ఇవ్వబడే సందేశం ఏంటంటే, మెస్సియాగా వచ్చిన యేసు నీ కొరకు అవమానం పొందాడు, శ్రమలు అనుభవించాడు. అవి జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూసి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి. కన్సిడర్ ది విట్నెస్. ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీళ్ళందరినీ పరిశీలన చేయి. 2వ మాట, ఫోకస్ ఆన్ జీసస్. ఆయన్ను తలంచుకో. ఎందుకంటే ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ జీసస్. విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. కనుక ఈ మట్లాదివారి దినాన్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితా మనం చూడాలి. యేసును తలంచుకోవాలి. హెబ్రీ పత్రికలో 12 సార్లు క్రీస్తు, ప్రభు అనే పదాలు యేసు అనే పదంతో జతపరచబడకుండా వాడబడింది. కనుక యేసు అనగా రక్షకుడు. యేసు అనగా నీ కొరకు, నా కొరకు సిలువలో రక్తం కార్చినవాడు, రక్తం పెట్టి కొన్నవాడు. రిమెంబర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రిమెంబర్ ఫాదర్ చైల్డ్ రిలేషన్షిప్. 4వ వచనంలో అంటాడు, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పాపమును ఎదిరించాలి. మన ప్రభువు గెత్సెమనే తోటలో తన చెమట రక్త బిందువులు కారేటంతగా పోరాడాడు. సిలువ మీద ఆయన రక్తము స్రవించిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో పాపంతో పోరాడడంలో ఒకవేళ రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించలేకపోతా ఉన్నామేమో ఆలోచించేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఎప్పుడంటే నీ కొరకు వచ్చిన రాజు, దీనుడై వచ్చిన రాజు, మానవాళి విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రైదనంగా పెట్టిన రాజు, సాత్వికుడు, దీన మనసు గలవాడు, తండ్రితో మనను సమాధానపరిచేవాడు, తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు, పునరాగమనంలో రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా రానయ్యున్న యేసును ఒకవేళ నీ జీవితంలో రాజుగా అభిషేకించగలిగితే
రాజుగా ప్రతిష్ఠించగలిగితే, రాజుగా స్వీకరించగలిగితే, నీ హృదయంలో ఒక సింహాసనం వేసి ఆయన నీ జీవితానికి ప్రభువుగా ప్రతిష్ఠించగలిగితే, ఇదిగో నీ రాజు దీనుడై వస్తున్నాడనే ఆహ్వానానికి స్పందించే వారంగా ఉంటాము. ఆయన రాజరికంలో మనం కూడా పాలిభాగస్థలం అవుతాము. ఈ సాక్షి సమూహంలో మనం కూడా ఒకరిగా చేరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ ముందుకు సాగిపోతాము. ఈ మట్లారదివార దినాన్ని అలాంటి ఆశీర్వాదం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, నా కొరకు, మా కొరకు మీరు యెరూషలేములో జయప్రవేశం చేశారు. మమ్ము రక్షించుము, మమ్ము కాపాడుమని జనాలు హోసన్నా కేకలు వేస్తూ ఉంటే జయధ్వనులతో మీరు పట్టణంలో ప్రవేశించారు. జయధ్వనులతో ఆహ్వానించిన ప్రజలే మూడవ దినాన్ని మిమ్మల్ని సిలువ వేయమని కేకలు వేశారు. మా జీవితాల్లో మేము కూడా నాయనా కొన్ని సందర్భాల్లో నిన్ను రాజుగా అభిషేకిస్తూ కూడా నిన్ను గాయపరిచి నిన్ను సిలువకు అప్పగించే జీవితాలు జీవిస్తూ ఉన్నాం. ఆయన మమ్మల్ని క్షమించండి. నీ విమోచన కార్యంలో మేము ఉండాలని ఆశపడుతున్నాము. మా కొరకు పాప శిక్ష అనుభవించి మమ్మల్ని విమోచించారు నాయన, నీతిమంతులుగా తీర్చారు. పాప అధికారం నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేశారు. పాప ప్రత్యక్షత నుండి మాకు విడుదల కలిగజేయడానికి మహిమలో మాకు ప్రవేశాన్ని కల్పించారు. నీ రాజరికంలో ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం బాబు. మా జీవితాలకి నువ్వు కేవలము రక్షకుడు మాత్రమే కాదు, కానీ ప్రభువుగా, జీవాధిపతిగా ఉండాలని మేము ఆశపడుతున్నాము. ఈ మట్లారదివార దినాన్ని మా అభీష్టాన్ని నెరవేర్చి నీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి నీ కొరకైన సాక్షులుగా, విశ్వాస వీరులుగా మమ్మల్ని ప్రతిష్ఠించుమని యేసు నామములో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.